కల్తీ మద్యం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే ప్రధాన నిందితునిగా ఉన్నటువంటి జనార్దన్ రావుకు న్యాయస్థానం ఈ నెల 17 వరకు రిమాండ్ విధించగా ఏ3గా ఉన్న బాలాజీ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు జనార్దన్ రావు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనార్దన్ రావు లిక్కర్ తయారీ తరలింపు పక్కా స్కెచ్తో 2 ఏళ్లుగా సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కీలక విషయాలు రాబట్టిన పోలీసులు మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తోంది. 2012 నుంచి జనార్దన్ రావు మద్యం వ్యాపారం చేస్తున్నారని, ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్లో లాభాలు వస్తున్న సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో హైవేపై ఉన్న బార్ను ఇతర ప్రదేశానికి మార్చినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత వ్యాపారంలో పోటీ పెరగడం, కరోనాతో 2021 వరకు ఆర్థిక ఇబ్బందులు పడ్డ అతను అప్పటి నుంచి కల్తీ మద్యం తయారీపై దృష్టి సారించారు. మొదట హైదరాబాద్ నిజాంపేటలో ఒక గదిని అద్దెకు తీసుకుని అక్రమంగా మద్యం తరలించడం ప్రారంభించినట్టుగా రిమాండ్ రిపోర్టులో తేల్చారు ఎక్సైజ్ శాఖ పోలీసులు. 35 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలో మద్యం నింపి ఫేక్ ఇన్వాయిస్లతో ఇబ్రహీంపట్నం పంపించేవాడు. ఎవరికి అనుమానం రాకుండా మద్యం డబ్బాలపై పినాయిల్ అనే స్టిక్కర్ వేసేవాడు. ఇబ్రహీంపట్నం కేసులో ఏ5గా ఉన్న హాజీ వాటిని రిసీవ్ చేసుకునేవాడని రిమాండ్ రిపోర్టులో ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఇక అక్రమ మద్యాన్ని లీటర్ బాటిల్లో నింపి విడిగా విక్రయించడంతో కస్టమర్లకు అనుమానం కూడా రాలేదు. 2022లో E7 పేరుతో మరో 6గురితో కలిసి హైదరాబాద్లో జనార్దన్ కొత్త బార్ కూడా ప్రారంభించాడు. అక్కడి నుంచి 35 లీటర్ల డబ్బాల్లో అక్రమ మద్యం తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్లో విక్రయించేవాడు. 2023లో 6గురు భాగస్వాములతో కలిసి గోవా వెళ్లిన జనార్దన్ కు అక్కడ తెలుగు వ్యక్తి ఈ కేసులో ఏ3గా ఉన్న బాలాజీతో లిక్కర్ స్టోర్లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు రెగ్యులర్ గా టచ్ లో ఉండేవారు. ఏపీలో లిక్కర్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల గోవా నుంచి ఎక్స్పెన్సివ్ లిక్కర్ బ్రాండ్ కొనుగోలు చేస్తున్నామని బాలాజీ జనార్దన్ కు చెప్పారు. ఈ క్రమంలో గోవాలో లభ్యమవుతున్న ఎక్స్పెన్సివ్ బ్రాండ్ మద్యం మాదిరి కల్తీ లిక్కర్ను ఏపీకి పంపిస్తానని బాలాజీ ప్రతిపాదించాడు. డిస్టిలరీస్తో బాలాజీకి ఉన్నటువంటి పరిచయాలతో మద్యం తయారీకి అవసరమైన ముడిసరుకు సరఫరా చేశాడు. ఇక 2023 నుంచి ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్లో కల్తీ మద్యాన్ని తయారు ప్రారంభించినట్టుగా రిమాండ్లో రాసుకొచ్చారు ఎక్సైజ్ శాఖ పోలీసులు. ఇక ఈ కేసులో ఏ4గా ఉన్న రవి హైదరాబాద్ నుంచి నకిలీ లేబుల్స్, దారుబైన ప్రసాద్ బాటిల్స్ మూతలు సరఫరా చేసేవాడు. బాలాజీ బెంగళూరు, ముంబై, ఢిల్లీ నుంచి ఐషర్ వ్యాన్లో ముడిసరుకు సరఫరా చేసేవాడు. నకిలీ మద్యం మిశ్రమాన్ని బాలాజీ తయారు చేసి చూపించగా ఆ తర్వాత జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావు దాన్ని కొనసాగించాడు. ఇక మంజీరా విస్కీ, కేరళ మాల్ట్, ఓల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ వంటి బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యం తయారు చేశారు. మొదట కల్తీ మద్యం బాటిల్ ఏఎన్ఆర్ బార్లోనే విక్రయించేవారు. ఒక్కో క్వార్టర్ బాటిల్పై 35 నుంచి 40 రూపాయల వరకు లాభాన్ని ఆర్జించేవారు. 2024 ఎన్నికల సమయంలో నిఘా పెరగడంతో బాలాజీ స్పిరిట్ సరఫరా చేయకపోవడం, కొత్తగా మద్యం దుకాణాలు తెరవడంతో కల్తీ మద్యం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశాడు జనార్దన్ రావు. తంబలపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డికి జనార్దన్ రావు స్నేహితుడు. జయచంద్రారెడ్డి అతని అనుచరుడు సురేంద్ర నాయుడు, పిఏ రాజేష్ వైన్ షాపులు దక్కించుకున్నారు. 2025 మే నెలలో ములకల చెరువులో కల్తీ మద్యం వ్యాపారాన్ని జనార్దన్ రావు ప్రారంభించారు. అదే సమయంలో ఇబ్రహీంపట్నంలో కూడా నకిలీ మద్యం తయారీని ప్రారంభించాడు. జయచంద్రారెడ్డి దక్షిణాఫ్రికాలో ఉన్నారని తెలిసి గత నెల 25న జనార్దన్ రావు అక్కడికి వెళ్లుకున్నాడు. ఆఫ్రికాలోని రువాండాలో జనార్దన్ ఉన్న సమయంలో ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు జరిగాయి. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం సూత్రధారి జనార్దన్ అని రిమాండ్ రిపోర్టులో ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉండగా జనార్దన్ రావును అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు అతని సెల్ ఫోన్ గురించి అడగ్గా తాను ఆఫ్రికా నుంచి భారత్కు తిరిగి వస్తుండగా పోయిందని సమాధానం ఇచ్చారు. దీంతో అతన్ని కోర్టుకు తరలించినప్పుడు పోలీసులు నెట్వర్క్ ఆపరేటర్ను పిలిపించి నిందితుని వేలిముద్రలు తీసుకుని అప్పటికప్పుడు కొత్త సిమ్ తీసుకున్నారు. ఆధారాలు దొరకకుండా జనార్దన్ రావు తన ఫోన్ను ధ్వంసం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితులు కూడా తమ ఫోన్లలో కాల్ లిస్ట్, ఫోటోస్, ఎస్ఎంఎస్లు, ఇతర సమాచారాన్ని డిలీట్ చేశారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి తొలగించిన సమాచారాన్ని తిరిగి రాబట్టబోతున్నారు పోలీసులు.